Hello everyone, good morning and welcome to my Judiciary. ఇవాళ మన టాపిక్ ఏంటంటే జూరిస్ప్రుడెన్స్ ది ఆథర్స్ వాళ్ళ రాసిన జూరిస్ట్ ఉంటారు కదా వాళ్ళు రాసిన బుక్స్ అండ్ ఇంకా వాళ్ళ ఒపీనియన్ గురించి ఇవి ఆల్మోస్ట్ 25 జూరిస్ట్ అది కూడా ఇంపార్టెంట్ ఫేమస్ జూరిస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు రాసిన బుక్స్ ఏందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇవాళ. ఓకేనా, డీటెయిల్గా తెలుగులో. ఓకే, ఇంకా ఏంటంటే ఇవి 25 జ్యూరిస్ట్ ఉన్నారు. వీళ్ళు ఇంపార్టెంట్ రాసిన బుక్స్ అండ్ ఏంటంటే ఇవి రిపీటెడ్ అవుతాయి ఎగ్జామ్స్లో. ఇంకా ఇవి ఒక 25 జ్యూరిస్ట్ మన ఇంపార్టెంట్ నేర్చుకున్నారనుకోండి మీరు, అవే ఒకవేళ వేరేది వస్తే కూడా మీరు ఎలిమినేట్ చేసి రాసుకోవచ్చు. ఓకేనా, ఇది డైరెక్ట్ ఏం చేయాలి అంటే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫామ్ లెక్క, లేకపోతే ఒక చిన్న చిన్న పారాగ్రాఫ్స్ లెక్క నేను రాశాను కదా, ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మీరు ఓన్గా రాసుకోండి. రాసిన తర్వాత ఈ నోట్స్ లెక్క తయారవుతుంది. ఈ నోట్స్కి మీరు ఏం చేయాలి అంటే ఎగ్జామ్ నెట్, ఈ స్పెషల్లీ యూజీసీ నెట్ కోసం సెట్ కోసం ఈ స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సెట్ అని పిహెచ్డి కోసం. ఓకేనా, అందుకోసం ఈ లెక్చర్ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఏం చేయాలో బుక్స్, హౌ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అవి చూసుకుంటే చాలు. ఓకే, అలానే మనకు ఎగ్జామ్స్లో ఎలా వస్తుంది అలానే ఈ పేపర్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ఏంటంటే మీరు ఏం చేయాలి అంటే ఇవి ఇంపార్టెంట్ అని పెట్టుకుంటారు కదా, ఇవే వస్తాయి ఖచ్చితంగా అని నేను చెప్పాను అనేసి ఏం లేదు. ఇవి చదువుకుంటే ఏమవుతుందంటే మీరు ఒకవేళ వేరేది వస్తే కూడా మీరు ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, స్టార్ట్. ఇంకా డీప్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, బికాజ్ ఈ పిహెచ్డి కోసం అంతా ఇది సింపుల్ లాంగ్వేజ్లోనే రాశాను, అంత ఏం టఫ్ లేదు. ఓకేనా, చలో స్టార్ట్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా. ఓకే, ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇవి సెకండ్ లాస్ట్ లెక్చర్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. ఇంకొక లెక్చర్ వస్తుంది జ్యూరిస్ప్రుడెన్స్ మీద. ఓకే, లైక్ ఎంసీక్యూస్ అన్నట్టు, లేకపోతే ఈ స్పెషల్ ఆథర్ లేక బుక్స్ అనేసి అది ఒక వేరే పెడదాం. ఆల్రెడీ కాన్సెప్ట్ అయినాయి, కొన్ని ఎంసీక్యూస్ అయినాయి, ఇలా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా ఇవి ఇంకా రెండు క్లాసెస్ తీసుకుంటే ఇది కూడా జ్యూరిస్ప్రుడెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ మీద ఉంది క్లాస్. ఓకేనా గైస్, చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జ్యూరిస్ట్ వచ్చేసరికి మనకు ఎవరు ఉన్నారంటే హెచ్ఎల్ఏ హార్ట్ ఉన్నారు. ఓకే, బుక్స్ ఏం తెచ్చారు హెచ్ఎల్ హార్ట్ రాసిన బుక్స్ ఏంటి అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ లా అని తీశారు 1961లో. ఓకే, హార్ట్ ఏం చేశారు ఇప్పుడు చూద్దాం. హార్ట్ ఏం చేశారు అంటే prominent legal positivists and criticized జాన్ ఆస్టిన్స్ కమాండ్ థియరీ ఉంది కదా, కమాండ్ థియరీ ఆఫ్ లా అనేసి ఉంది జాన్ ఆస్టిన్ది. ఆయనకు క్రిటిసైజ్ చేసి ఇంకొక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏం చేశారు, హీ ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ లా యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎ ప్రైమరీ రూల్. ఈ డిట్టో లైన్ మనకు ఏంటంటే ఎంసీక్యూస్లో వస్తున్నాయి కాబట్టి ఇవే మీరు చదువుకుంటే ఒకవేళ తెలియట్లేదు లేకపోతే మర్చిపోతున్నామంటే బట్టి పడండి. ఓకేనా, అంతే చేయాలి, ఇక చేసేది ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు. ఓకే, ఒపీనియన్ వచ్చేసరికి ఏముంది, హెచ్ఎల్ఏ హార్ట్ది. Hart emphasized the importance of the internal point of view, where here individual accept and follow the rule as a reason for action, not just out of the fear of the sanctions అంటే మనకు తెలిసే ఉంటుంది. మొన్న నేను అసైలం గురించి అడిగితే ఎవరన్నా తెలిస్తే మీకు కామెంట్ చేయండి అంటే చేశారు. ఇంకా ఏంటంటే వేరే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే చిన్న చిన్న మధ్యలో నేను కాన్సెప్ట్ చెప్తే అది పిహెచ్డి లెవెల్ ఎగ్జామ్ కదా, మీరు చెప్తే అది లెందీ అవుతుంది వీడియో అంటారు. ఇక ఏం చేద్దాం, అది పోనీ కానీ మీరు రాసుకోండి ఒకవేళ. ఓకే, కెల్సన్ సెకండ్ వచ్చేసరికి మనకు కెల్సన్ది, హెన్స్ కెల్సన్.
ఓకే. బుక్స్ కెల్సన్ ఏం బుక్ తీశారు అంటే ఆథర్ కూడా కెల్సన్‌కి వీళ్ళు జ్యూరిస్ట్ ఉన్నారు గదా! వాళ్ళకు ఆథర్స్ కూడా ఉంటారు. ఆథర్ అనేసి బుక్స్ అవి ఇస్తారు. కానీ పేర్లు గుర్తుకు పెట్టుకోండి మీరు. బుక్ వచ్చేసరికి ఏముంది అంటే ప్యూర్ థియరీ ఆఫ్ లా ఎవరిచ్చారు అంటే కెల్సన్ అని పెట్టాలి. అండ్ ఇంకొక బుక్ జనరల్ థియరీ ఆఫ్ లా అండ్ స్టేట్ కూడా వచ్చింది. ఓకే. ఈ ప్యూర్ థియరీ ఆఫ్ లా ఎప్పుడొచ్చింది బుక్ అంటే 1934లో తీశారు. మరి జనరల్ థియరీ ఆఫ్ లా అనేసి 1945లో. కెల్సన్ aimed to create a pure theory of law, devoid of the uh, sociological, physiological, or ethical influences. He viewed law as a hierarchical system of norms, with each norm driving its validity from a higher norms, con- culminative in a hypothetical grand norm. బేసిక్ నార్మ్ అంటే గ్రాండ్ నార్మ్, అది వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. కెల్సన్ థియరీ ఈజ్ now known for its rigor and the abstractions, focusing on the formal structure of law rather than its content or social impact. ఇవి జస్ట్ లైన్స్ గుర్తుకు పెట్టుకుంటే అవే వస్తాయి ఎగ్జామ్లో కూడా. డార్కిన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు అంటే బుక్ వచ్చేసరికి టేకింగ్ ది రైట్ సీరియస్లీ అండ్ లాస్ ఇంపీరియర్, ఇవి 2 బుక్స్ వచ్చినాయి. ఓకే. ఈయన ఏం చేశారు అంటే ఛాలెంజ్ చేశారు హార్ట్స్ పాజిటివిజంకి. థియరీ ఉంది కదా. ఆర్గ్యూయింగ్ దట్ ది లా ఈజ్ not just a system of rules but also includes the principle and policies. He introduced the idea of integrity in where the judges should strive to interpret the law in a way that makes it the best possible version of itself. ఒపీనియన్ ఏముంది? Emphasize the importance of moral reasoning in a legal interpretation and the role of judges in upholding the individual rights. జాన్ ఆస్టిన్. ఈ జాన్ ఆస్టిన్ అయితే మనకు ఫేమస్ అన్నట్టు ఈయన్ని. ఓకే. పాజిటివ్ లా ఫాదర్ కూడా అంటారు ఈయనకి. ఓకే. వచ్చేసరికి ఈ జాన్ ఆస్టిన్స్ బుక్ ఏం రాశారు అంటే ప్రివెన్స్ ఆఫ్ ఏ జ్యూరిస్ప్రుడెన్స్ డిటర్మైన్డ్ 1832కి రాశారు. ఓకే. ఆస్టిన్ ఈజ్ కన్సిడర్డ్ ది ఫౌండర్ ఆఫ్ లీగల్ పాజిటివిజం. He defined the law as a command issued by a sovereign, backed by the threat of sanctions. Austin's command theory focused on the power of a sovereign and the coercive nature of law, separating the law from morality. ఫుల్లర్ ఏం చెప్పారు మళ్ళీ చూద్దాం. మొరాలిటీ ఆఫ్ లా అనేసి బుక్ రాశారు ఫుల్లర్ది. ఓకే. Fuller advocated for a connection between the law and morality, arguing that the law must meet the certain procedural requirement to be considered valid. Okay. He outlined rights principles of a inner morality of law such as clarity, consistency and publicity. ఇవి వర్డ్స్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి బికాజ్ ఈ వర్డ్స్ కూడా రావచ్చు. ఓకే. మొరాలిటీలో ఏమేమి ఉంది? క్లారిటీ, కన్సిస్టెన్సీ అండ్ పబ్లిసిటీ. ఒపీనియన్ వచ్చేసరికి Fuller's theory emphasized the importance of a rule of law and the need for law to be capable of guiding human conduct. These are just a few of the many influential authors in jurisprudence. This work have shaped our understanding of law, its nature and its role of society.
హ్మ్. 'సావిజని' సిక్స్త్ ఆథర్ ఎవరు అంటే 'సావిజని' జ్యూరిస్ట్ ఆర్ ఆథర్. ఓకే. ఈయన బుక్స్ ఏంటి? 'ఆన్ ది వెకేషన్ ఆఫ్ అవర్ ఏజ్ ఫర్ లెజిస్లేషన్ అండ్ jurisprudence' 1814. Okay. Savjini is considered the founder of the historical school of jurisprudence. He argued that law is not something that can be is artificially created or imposed, okay, but rather develops the originally from the volcagist volcagist spirit of people. Volcagist the meaning ఏంటంటే spirit of people. Okay. The shared custom, tradition and beliefs of a particular nation. Opinion వచ్చేసరికి Savagini emphasized the importance of studying the historical development of law to understand its current form and occasion against the hasty codification that might dispute the natural evolution of law. Henry Mine, Asian law 1861లో వచ్చింది. హెన్రీ ఏం చేశారంటే ఈ ప్రపోనెంట్ ఆఫ్ ఏ హిస్టారికల్ స్కూల్ కండక్టెడ్ ది కంపారేటివ్ స్టడీస్ ఆఫ్ ఎ లీగల్ సిస్టమ్ ఇన్ ఎ డిఫరెంట్ సొసైటీస్. He famously described the evolution of law as a movement from the statute to contract, meaning a shifting from the societies where the individual rights and obligations are determined by the social structure to a society where they are based on a voluntary agreements. Opinion Mind's work highlighted the importance of a historical and anthropological perspectives in understanding the development of a legal institutions. Okay. Roscoe Pound వచ్చేసరికి బుక్ జ్యూరిస్ప్రుడెన్స్ 1959 వచ్చింది. జస్ట్ జ్యూరిస్ప్రుడెన్స్ పేరు. Roscoe Pound is associated with the sociological jurisprudence. He viewed law as a tool for the social engineering and the aim to balance the competitive social interest. He identified the various categories of a interest such as a individual interest and public interest and a social interest which law should strive to protect. ఇందులో ఏమేమి గుర్తుకు పెట్టుకోవాలి అంటే ఇంట్రెస్ట్ గురించి కేటగిరీస్ ఆఫ్ ఏ ఇంట్రెస్ట్ ఉంది కదా, సచ్ యాజ్ ఏ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్, సోషల్ ఇంట్రెస్ట్ అనేసి. ఓకే. ద పౌండ్ approaching the emphasizes and the practically and the social functions of a law and the need for the law to adopt to a changing the social conditions. Okay. మార్క్ వచ్చేసరికి ఏం చెప్పారు? 9th ఆథర్ మనది దాస్ క్యాపిటల్ అనేసి బుక్ వచ్చింది. అండ్ ఇంకొక బుక్ అండ్ క్రిటిక్స్ ఆఫ్ గోథా program 1875. Well, not primarily a legal theorist, Marx's ideas have had a profound impact on a legal thought, and particularly within their critical legal studies. He viewed the law as an instrument of the class domination, saving the interest of ruling the class and perpetuating the social equipment. Marx emphasizes the focus on a relationship between the law and the economic power, arguing that the law reflects and reinforces the existing modes of productions.
మైకల్ వచ్చేసరికి బుక్ ఏమొచ్చింది, డిసిప్లిన్ అండ్ ఏ ప్యూనిష్ అండ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాడ్నెస్ 1961. ఓకే. Michael work explored the relationship between the power, knowledge, and the social control. He examined the how he examined how institutions like a person's and the asylum use and the disciplinary techniques to regulate the individual and enforce the social norms. He ideas His ideas have been is a influential in the critical legal studies and criminology. Uh, Michael analyzes they highlighted the subtle and pervasive a way in which the power operate through the social institution and discourage including the law. 11th author వచ్చేసరికి మన హెబర్మాస్ బిట్వీన్ ది ఫ్యాక్ట్స్ అండ్ నార్మ్స్ గురించి చెప్పారు. ఓకే, బిట్వీన్ ఫ్యాక్ట్ అండ్ నార్మ్స్ గురించి చెప్పారు 1992లో. అండ్ హార్బర్స్ ఈయన ఏం చెప్పారు అనేసి కాన్సెప్ట్ వచ్చేసరికి ఏ ప్రొమినేట్ కంటెంపరీ ఫిలాసఫర్ అండ్ కనెక్ట్ ది లా 12th one Robert theory of legal argumentation వచ్చింది and the argument from injustice 2002లో వచ్చింది. ఓకే, రాబర్ట్ ఏం చెప్పారు, ఏం చేశారు అంటే ఫోకసెస్ ఆన్ ఏ లీగల్ ఆర్గ్యుమెంటేషన్ అండ్ ది రూల్ ఆఫ్ ఏ principles in a legal reasonings. He arguing that the legal decisions should be is based on rational arguments that consider the both rules and the principles, and that there is necessary connection between the law and morality. Opinion వచ్చేసరికి మన రాబర్ట్ ది work has been is a influential in the constitutional law and the human rights law, emphasizing the importance of balancing the competing principles and ensuring that the law is compatible with the fundamental rights. 13th one Joseph వచ్చేసరికి books authority of law and the practical reasons and norms 1975. ఈ డేట్స్ కూడా గుర్తుకు పెట్టుకోవాలి, ఒకవేళ వస్తే క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టండి అనేసి కూడా వస్తుంది. ఓకేనా. జోసెఫ్ ఈజ్ ఏ prominent legal positive who defines a service connection of authority. He arguing that the law is a claims of authority and that this claim is justified if and only if it is enable subject to be a better compliance with the reason that are already applying to them. And he emphasized the separatability thesis, arguing that there is no necessary connection between the law and morality. జోసెఫ్ వచ్చేసరికి ఒపీనియన్ చూద్దాం. Work focuses on the nature of a legal authority and it is a role in the particular reasoning. He distinguishing between different types of reasons and argues that law provide the exclusionary reasons which exclude the other reason for the action. క్యాండీ 41 అయితే నాకు అంత ఇంపార్టెంట్ ఏమో అనిపించలేదు, ఒకవేళ వస్తే
అనేసి రాశాను. బుక్ వచ్చేసరికి ఏముంది, ఏ క్రిటిక్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ 1997లో వచ్చింది. హీ ఈజ్ ది కీ ఫీచర్ ఇన్ ఏ క్రిటికల్ లీగల్ స్టడీస్లో కీ ఫీచర్ ఇన్ ఏ మూమెంట్. CLS scholars critics the idea that a law is a neutral and the positive, arguing that it is a inherently political and reflects the power imbalances in society. They focus on the indeterminacy of law and the role of ideology in the legal decision making. ఇప్పుడు ఇంతవరకు అయితే ఈయన గురించి రాలేదు, కానీ ఒకవేళ నెక్స్ట్ వస్తే రావచ్చు. చదవండి ఇది కూడా. ఓకే. The work challenges the traditional legal doctrines and exposes their political choices and embedded in a legal reasoning, and CLS seeks to deconstruct the legal concept and reveals their underlying biases. Katerina, అదే 15th వన్ చూద్దాం. టువర్డ్స్ ది బుక్ వచ్చేసరికి టువర్డ్స్ ఏ ఫెమినిస్ట్ థియరీ ఆఫ్ ది స్టేట్ 1989కి వచ్చింది. ఈజ్ లీడింగ్ ది ఫెమినిస్ట్ లీగల్ స్కాలర్ హూ ఫోకసెస్ ఆన్ ది వే ఇన్ విచ్ లా పర్పెట్యుయేట్స్ ది జెండర్ ఇన్ ఈక్వాలిటీ. ఇన్ జెండర్ ఈక్వాలిటీ మీద చెప్తున్నారు, ఇన్ ఈక్వాలిటీ మీద చెప్తున్నారు. ఓకేనా. She argues that law is not neutral with respect to gender, but it reflects and reinforces male dominance. She has particularly focuses on issue of sexual harassment and pornography. Katerina చెప్పారు ఇవి. Opinion వచ్చేసరికి work has been is a influential in the feminist legal theory and has led to be a significant legal reforms in areas such as a sexual harassment law. సిక్స్టీన్త్ ఆథరిస్ గురించి చూద్దాం. ఆథర్స్ అయిపోయినారు, ఇది ఆథరిస్ట్. ఓకే, ఫీమేల్. వర్క్ బుక్ వచ్చేసరికి ఏం చేశారు అంటే విమెన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ద కెపాసిటీస్ అప్రోచ్ 2000లో అండ్ క్రియేటింగ్ ది కేపబిలిటీస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ అప్రోచ్ 2011లో వచ్చింది. ఓకే. Martha, primary philosopher, has significantly influenced the legal and political thoughts with her capabilities approach. గురించి ఇవి వర్డ్స్ గుర్తుకు ఉండాలి మీకు. ఓకే. This approach focuses on what the people are actually able to do and be their capabilities rather than solely on their formal rights or utility. It provides the framework for the evaluating the social justice and the human development, include the legal and the social arguments. Okay. Opinion. Nusbeima argues that the society should strive to ensure that all the individuals have the opportunity to develop a certain set of the central capability, okay, such as body health, bodily integrity, and political participation. This has a implication for the constitutional law and the human rights and social welfare policies. Caste 17th one, caste improving the decision about health, wealth, and the happiness 2008 with the Richard Thaler's and the republished 2017లో ఏం చెప్పారు.
Worker after the brings the law and behavior economics, and he explored how the cognitive biases and the heuristic affect decision making, and how law can be is a design to nudge people towards people towards the better choice without restricting their freedom. He also examined the issue of constitutional law, administrative law, and the impact of a in, internet on democracy. Sun Cass advocates for the libertarian partyisms, which aim to be promote the welfare without the inferring on an individual economy, which aim to be promote the welfare without infringing on an individual autonomy. He also emphasizes the importance of a understanding how the information is filtered and consumed in a digital age. నెక్స్ట్ వచ్చేసరికి జెర్రీ బెంథమ్, ఆస్టిన్, ఇవి ఫేమస్. ఓకేనా, ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. లైక్ జెర్రీ బెంథమ్ అయినా, ఆస్టిన్ అయినా, ఇంకా సావిజ్ని. ఓకే, వీళ్ళు అయితే ఎక్కువ వాళ్ళ లైన్ బై లైన్ బట్టి పడిపోవాలి. వీళ్ళ గురించి తెలుసుకుంటే చాలు వేరే వాళ్ళది. ఓకే, జెర్రీ బెంథమ్ది చూద్దాం. అండ్ introduction to be a principle of morals and legislation. Okay, 1789 law. Bentham is considered the founder of modern utilitarianism. He arguing that the principle of utility maximize happiness and the minimizing the pain should be the basis of law and morality. He develops that a felicity calculus, a method for the quantifying the pleasures and pain. Bentham's utilitarianism had a profound impact on legal reform, advocating for laws that promote the greatest good for the greatest number. He also advocated that the codification of law and the reform of the prison systems. Beccaria on the crime and punishment నుంచి ఒక బుక్ రాశారు. ఓకే, Beccaria was a Italian criminologist and a jurist who advocated from the reform of a criminal justice system. He arguing against the torture and the death penalty, advocating for punishments that are proportionate to the crime and focuses on a deterrence. Opinion వచ్చేసరికి work was influential in the development of a modern criminal law and the principle of proportionality, legality, and due process. Nicholas వచ్చేసరికి was the social system 1985లో వచ్చింది. applied the system theory of the study of law. He viewed the law as on the autopoietic self-producing system that operates according to its own internal logic and communicates through its own specific code. Opinion వచ్చేసరికి work provides a complex and abstract understanding of law as a distinct social system that interacted with others. ఓకే, ఇవైతే 21 వచ్చేసరికి రోబర్టో ఉంగేర్,
నాలెడ్జ్ అండ్ పాలిటిక్స్ చేశారు. ఇంకా ఏమొచ్చింది, లా ఇన్ మోడర్న్ సొసైటీ 1973, ఫాల్స్ నెసెసిటీ. ఓకే, 1987లో. ఈ బుక్స్ పేరు, ఇయర్, ఎవరు రాశారు అది గుర్తుకుండాలి మీకు, బికాజ్ క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టాల్సిన ఉంటుంది. ఓకే, ఏం చెప్పారు, ఈజ్ ది కీ ఫీచర్ ఇన్ ది లీగల్ క్రిటికల్ స్టడీ మూమెంట్. He is the now for the radical crypt of liberal arguing or calling the super liberalisms which aim to be empower the individual and promote the social transformation, and he arguing that the legal structures are not fixed or necessary but can be is a remage that and the reshaped. Work challenges and foundations of a conventional legal through the advocates from the more influential flexible legal system that can better serving the needs of a changing society. 22 రిచర్డ్స్ ఒకసారి చూసుకోండి మీరు. 22, 22, 23, 24 కూడా. ఓకే, 25th వచ్చేసరికి మనకు రాబర్ట్ కవర్ ఉంది. ఇది కూడా జస్ట్ ఒకసారి చూసుకొని పేరు ఏమేం బుక్స్ ఉన్నాయో వాళ్ళ ఒపీనియన్ ఏంటి అవి చూసుకొని పోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూజీసీ నెట్ ఆర్ టెట్, యూజీసీ నెట్ అండ్ సెట్ ఎగ్జామ్. అండ్ ఇంకా ఏంటంటే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే చేసుకోండి సబ్స్క్రైబ్. అండ్ ఇంకా బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాలో జస్ట్ చెప్పండి, లేకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అక్కడనే ట్యాగ్ చేసేస్తా. ఓకే, బట్ గుర్తుకు పెట్టుకోండి, ఇది 25 జ్యూరిస్ట్ అయితే ఇంపార్టెంట్ మనకు. వాళ్ళ క్రోనలాజికల్ ఆర్డర్ తెలిసి ఉండాలి, వీళ్ళ డేట్స్ తెలిసి ఉండాలి, ఎప్పుడు వచ్చారు, వీళ్ళు ఎప్పుడు ఏం బుక్స్ తీశారు అది తెలిసి ఉండాలి. ఇంకా వీళ్ళది ఒపీనియన్ వచ్చేసరికి కవర్ చేస్తే మనకు జ్యూరిస్ప్రుడెన్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా ఒక జ్యూరిస్ప్రుడెన్స్ మీద ఇంకొక లెక్చర్ వస్తుంది లాస్ట్. అది ఏంటంటే ఒక 100 MCQs చేద్దాం మొత్తం కలిపి, నాట్ ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ వైజ్, అది కూడా చేద్దాం. ఓకేనా, చేసిన తర్వాత మనకు కాన్స్టిట్యూషన్ మీద పోతాం. ఒకవేళ మీకు జ్యూరిస్ప్రుడెన్స్ మీద ఇంకా డీటెయిల్డ్ వైజ్ చాప్టర్ వైజ్ కావాలి అంటే మీరు చెప్పచ్చు. ఓకేనా, చలో గైస్, బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.